హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీకి అనేది వేకెన్సీ వచ్చింది. ఓకేనా, చూడండి ఇప్పుడు వేకెన్సీ అనేది ఎన్ని రకాలు వచ్చినా చూడండి. బట్ ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఓకేనా, మీరు ఏజెంట్కి పాస్పోర్ట్ ఇచ్చే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నాది. మీకు ఇప్పుడు తెలుసో లేదో, ఇజ్రాయెల్కి ఇరాన్కి, మీకు అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా యుద్ధం అవుతుంది, వరల్డ్ వార్ అవుతుంది. ఓకేనా, చాలా పెద్ద యుద్ధం. దాంట్లోన నిన్న చూసాను, అంటే 14వ తేదీ 15వ తేదీన చాలా పెద్దవారు. ఎన్ని బాంబులు, ఎన్ని రాకెట్స్ వదులుతున్నారంటే బుర్ర పాడైపోతుంది. ఓకేనా, ఇజ్రాయెల్లో చాలామంది పరిగెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు గ్యారెంటీ లేదు. అక్కడ ప్రధానమంత్రి కూడా వాళ్ళ ఫ్యామిలీ పట్టుకొని వేరే దేశానికి వెళ్ళిపోతున్నారంటే చూడండి ఎంత పెద్ద యుద్ధం అవుతుంది. దయచేసి ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్కి మీరు అప్లై చేయొద్దు. నా మాట వినండి. అది మీ ఇష్టం, మీరు వింటారు లేదు మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏజెంట్లు ఏంటంటే, ఈ మంచి అవకాశం ఏజెంట్లు మీకు నుంచి డబ్బులు దబ్బడానికి. ఓకేనా, 50,000 లక్ష రూపాయలకు అడ్వాన్స్ ఎందుకు కొట్టేస్తారు. గేమ్ క్యాన్సిల్ అయిపోయిందనే సరే, యుద్ధం అవుతుంది. దాని తర్వాత మీరు ఏమి అడగలేరు. ఓకేనా, ఆ యుద్ధం అయిపోయింది కదా, గేమ్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు కూడా అడగలేరు. అందు గురించి ఎవరికి డబ్బులు అనేది రూపాయి ఇవ్వకొద్దు. ఇప్పుడు ఇజ్రాయెల్ గేమ్స్ కూడా వెళ్ళకొద్దు. ఓకేనా, ఇది చూడండి. ఇప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్, ఈ 6 మంత్స్ బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్కి మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ద్వారా చాలామంది అయితే ఫ్రీకి వెళ్ళారు. ఓకేనా, చాలామంది ఫ్రీకి వెళ్ళారు. నెక్స్ట్ ఏంటంటే, యూపీ గవర్నమెంట్ నుంచి 65,000 ప్యాకేజ్ మీద వెళ్ళారు చాలామంది, ఫ్రీగా కూడా వెళ్ళారు చాలామంది. ఓకేనా, దయచేసి ఈ యుద్ధం అయిపోయి వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, మనకి దాని తర్వాత వార్ బంద్ అయిపోయిన తర్వాత చాలామందికి ఇజ్రాయెల్ వాంట్ అనేది వస్తాయి. చాలా ఇప్పుడు చెప్పాలంటే కొన్ని లక్షల మందికి ఇండియన్స్ నుంచి పట్టుకుని వెళ్తుంది. మీరు దయచేసి కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆ వెయిట్లోనే మీరు ఇంకెక్కడైనా పని చేసుకోండి తప్ప దయచేసి ఇజ్రాయెల్ కంట్రీకి పెట్టుకోదు. నేను ఇప్పుడు ఫోటోలు పెడతాను చూడండి. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద యుద్ధమైంది మీరు చూడండి ఫొటోస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోండి. థ్యాంక్ యూ. జై హింద్.